బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ను వరుస తుఫాన్లు వణికిస్తున్నాయి. మొంతా తుఫాన్ను మర్చిపోకముందే బంగాళాఖాతంలో ఏర్పడిన 2 వాయుగుండాలు భయపెడుతున్నాయి. ఈ 2 వాయుగుండాలు కలిసి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం మలక్కా జలసంధి వద్ద కేంద్రీకృతమైన వాయుగుండం బుధవారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారి గురువారం నాటికి తుఫానుగా బలపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే వాయుగుండాల కదలికపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. వాయుగుండం బలపడితే ఇవాళ రేపటిలో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అలాగే 29వ తేదీన రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. ఇక 30వ తేదీన బాపట్ల జిల్లాతో పాటు ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. సముద్రం అలజడిగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని సూచిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాశీరావు ఫోన్ ఇన్ లో అందిస్తారు. కాశీరావు, మొంతా తుఫాన్ సృష్టించిన అలజడిని మర్చిపోకముందే ఏపీని మరో తుఫాన్ అయితే భయపెడుతోంది. 2 వాయుగుండాలు కలిసి ఒక తుఫానుగా, భారీ తుఫానుగా విజృంభించనున్నట్లుగా కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. మరి దీని ప్రభావం ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? ఏ జిల్లాల మీద దీని ప్రభావం ఉండబోతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి కాశీరావు? దేవి, ఆంధ్రప్రదేశ్ ను వరుస తుఫాన్లు వణికిస్తున్నాయని మనం చెప్పుకోవాలి. నిన్న మొన్న మొంతా తుఫాన్ మర్చిపోకముందే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి 2 వాయుగుండాలు భయపెడుతున్నాయి. ఈ 2 వాయుగుండాలు కలిసి తుఫాన్ మారే అవకాశంగా ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ప్రస్తుతం మలక్కా జలసంధి వద్ద కేంద్రీకృతమైనటువంటి వాయుగుండం బుధవారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారి గురువారం నాటికి తుఫానుగా బలపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే వాయుగుండాల కదలికపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అధికారులు చెప్తా ఉన్నారు. వాయుగుండం బలపడితే ఈ రోజు రేపట్లో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. అలాగే 29వ తేదీన రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది. ఇక 30వ తేదీన బాపట్ల జిల్లాతో పాటు ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలుపుతుంది. సముద్రం అల్లడిగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్లొద్దని చెప్పి వాతావరణ శాఖ చెప్తా ఉంది. అయితే మొత్తం మీద మొంతా తుఫాను ప్రభావం ఇంకా మనం మర్చిపోక ముందే వర్ష తుఫాన్లు ఆంధ్రప్రదేశ్ ని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఉందని కూడా మనం చెప్పుకోవాలి. అయితే ఈ రోజు రేపు కేరళ, తమిళనాడులో పరిస్థితిని బట్టి మన రాష్ట్రంలో ఈ కొత్తగా బలపడే తుఫాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభావం చూపిస్తుందా లేదా అనేది కూడా మనం ఒక అంచనా వేయవచ్చు. వాతావరణ శాఖ కూడా అంచనా వేసి మనకి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుంది. 29వ తారీఖున
రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా అంచనా వేస్తుంది. ఈ భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి అలర్ట్ అయ్యి ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా కూడా చూసే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక 30వ తేదీన ఈ కోస్టల్ ప్రాంతంలో ఉన్నటువంటి బాపట్ల జిల్లా, ప్రకాశం, నెల్లూరు, అలాగే రాయలసీమలో ఉన్నటువంటి కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికల అనుగుణంగా ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు సూచనలు చేయడం జరుగుతుంది. ఎటువంటి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టే పరిస్థితి అయితే ఉంది. దేవి. రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.